ఈ నైజాంకు మీకు ఏమన్నా సరి సంబంధాలు? నేను చైర్మన్ అనేది మాట పక్కడిది, నా భార్య వ్యవసాయం చేసుకుంటుంది. అసలు మరి మీరంటూ ఒక వ్యాపారం ఉంటుంది కదా, మీకున్న ఈ వ్యవసాయానికి సంబంధం ఏంటి అసలు? నాకెందుకు రామారావు అంటే ఒక షోకి వచ్చిండే. మీరు ఎంతసేపు ఇక్కడికి ఎందుకు ఆగిపోయారు? మరి ఒక దశలో దాన్ని ఎందుకు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు? నాకు మా తాత సపోర్ట్ బాగుంటుండే. మరి ఇప్పుడేంది, ఇప్పుడు మీ మీద కూడా ఒక అవిశ్వాసం రాబోతుంది. ఎవరు ముందుకు వచ్చినా నేను చనిపోయినా సరే మీరు చంపుతా, వీళ్ళనైతే అవన్నీ. మీతోని మాకు సంబంధం లేనిదే మా అమౌంట్ మీ దగ్గర, షేర్ అమౌంట్ ఎంత ఉన్నది మా లెక్క మాకు తెలుసు అంటారు కదా సార్. నమస్కారం సార్. నమస్తే. అసలు మరి మీరంటూ ఒక వ్యాపారం ఉంటుంది కదా, మీకున్న ఈ వ్యవసాయానికి సంబంధం ఏంటి అసలు? లేదు సార్, మా కుటుంబం తాత ముత్తాతకి వ్యవసాయ కుటుంబం సార్ మాది. మీ ఇక్కడే పల్లెటూరు. మా తాత తండ్రి గారు కూడా వ్యవసాయ కుటుంబం, మాకు వ్యవసాయ పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నైజాంకు మీకు ఏమన్నా సరి సంబంధాలు? లేదు సార్, నైజాం అసలు ఆ లింక్స్ మాకు ఉండవు. ఓకే. మా గ్రామానికి మా తాత కావల్కారు. మా నాన్న వేరే దేవుల దగ్గర, రెడ్డిల దగ్గర, సేటు దగ్గర గాసం ఉండేది. అంతేనా? చూడడానికి. కానీ కొన్ని కోణాలు అప్పుడు ఎలక్ట్రిసిటీ ఫస్ట్ మనకు వచ్చినప్పుడు పోల్లు వాతావరణం గుంతలు చేయకపోతే అట్లే జాబ్ వచ్చి హెల్పర్ అయింది ఆయన. ఓహో, అది మా కుటుంబం సార్. మేము ఇక్కడ తొలిమెట్టు పడింది. తొలిమెట్టు. రెండోది ఏంటంటే మా తాత కావల్కారు. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు, ఏది లేదు. మా వ్యవసాయం కూడా లేదు. వ్యవసాయం ఉంది మాకు అప్పటి నుండి. వ్యవసాయం అప్పటి నుంచి మా ముత్తాత నుంచి వ్యవసాయం ఉంది, ఈ రోజుకు వ్యవసాయం ఉంది. ఇప్పటికీ నేను చైర్మన్ అనేది మాట పక్కడిది, నా భార్య వ్యవసాయం చేసుకుంటుంది. మాకు వ్యవసాయ పొలం సార్. మా తాత కావల్కారు, ఆయన చిన్న ఎంప్లాయీ. మేము ఇద్దరు. మీరు ఎందుకు ఇందులోకి వచ్చారు అసలు? సార్ నాకు ఇక్కడనే లోకల్ స్కూల్ పోతున్నాం. మా స్కూల్ ఇక్కడనే, మా చదువు ఇక్కడనే. అప్పుడు 83లో రామారావు పార్టీ పెడితే నాకు అప్పుడు 14-15 ఏళ్ళు 13 ఏళ్ళు. నాకెందుకు రామారావు అంటే ఒక షోకి వచ్చిండే. సినిమాలు కదా, ప్రభావం ఎక్కువ ఉండే అప్పుడు. అదే నేను ఫస్ట్ ఆయన పోస్టర్ తీసుకుంటా, వాల్ పెయింటింగ్ చేసుకుంటా ఊర్లో తిరుగుతుంటే, అది మా నాన్న అరే ఇదేందిరా మన కుటుంబం లేదని చెప్పని ఆయన మనం ఎన్నిసార్లు మందలించినా ఆ అటువైపే ఉంది అటువైపు కాస్త కూస్తూ అట్లా ఆ విధంగా నడుచుకుంటూ 10వ తరగతి ఇక్కడ అయిపోయింది. 10 అయిపోయిన తర్వాత 10 అయిపోయిన తర్వాత నన్ను మా నాయన చిన్న ఎంప్లాయీ కాబట్టి ఆయన నా కొడుకు విలేజ్ వాతావరణంలో ఉంటే చెడిపోతాడు, మంచి చదవాలని చెప్పి తెలకపల్లి సిఎల్ఆర్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ నాకు చేసిండు కాలేజీలో. కానీ చదువు అబ్బలే. ఆడవుడికి కొంచెం కాలేజీలో ఉద్యమం అనేది కొంచెం అలచల్ చేయడం, మనం సబ్జెక్ట్ చెప్పడం, ఇవన్నీ కోణాలు తప్పినాయి. తర్వాత ఇంటర్మీడియట్ డిస్క్వాలిఫై, ఊరికి వచ్చేసాం. ఇక్కడనే కొంచెం రాయగల అప్పటికి ఏజ్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యాను. మళ్ళీ గ్రామానికి పరిమితం అయిపోయి దాని తర్వాత మా నాన్న మ్యారేజ్ అంటారు. మా నాన్న ఇంట్లో అని చెప్పి నాకు మ్యారేజ్ చేసాడు. మ్యారేజ్ చేసినాక మా నాన్న నాకు మా తాత సపోర్ట్ బాగుంటుండే. మా తాత ఆ దమాలో ఎడ్యుకేటెడ్ ఆయన, కావల్కారే కానీ చదువు వస్తుండే, మంచి కవి. అంటే మంచి మీరు చూస్తే మీ మీద ఏంటనే ఆయన పాటలు రాస్తుండే. అట్లా అయితే ఆయన సపోర్ట్ ఉంటుండే కొంచెం. నా మనవాడు తెలివైనవాడు, బాగుంటున్నాడు, బాగా ఊర్లో ఎదుర్కొంటాడు. అట్లనే మన చిన్న చిన్న ఓడం, పంచాయతీలో ఇన్వాల్వ్ కావడం, పంచాయతీలో రచ్చ మీద పంచాయతీలు దింపడం, ఒక స్టెప్ వచ్చేసింది, ఎక్కింది. అయితే నా జీవితంలో నాకు మలుపు తిప్పిన సంఘటన ఏంటి సార్ అంటే, మా ఊర్లో కురువలకు గొర్రెలు చనిపోతుంటే శాతావాడి అనే పంచాయతీ వచ్చింది. మూఢనమ్మకాలు శాతావాడి పంచాయతీ వచ్చింది. అప్పటికి ఇక్కడ సునీతమ్మ అని చెప్పి మాకు సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ నరసింహ పూర్వ ఆయన, మేము సపోర్ట్ చేసిన వాళ్ళే. అయితే ఇక్కడ సెకండరీ ఏమైనా సార్ అంటే అన్ని కురువలకు సంబంధించిన కులాలు ఒకరేని బొంగారుల కులాలకు వెళ్ళి ఒక ఇద్దరు వీళ్ళు శాతావాడి చేశారని చెప్పి నింద మోపి తీసుకొచ్చి 3 రోజులకి పంచాయతీ జరుగుతుంది. అప్పుడు నేను వ్యవసాయం చేశాను సార్. 2010 వరకు సొంతంగా అరకద్దునుకున్న గోసిగట్టి ఈ సమ్మది కాడు, ఈ సమ్మది ఈ అవతరం కాదు. ఎప్పుడైతే నాయన పెళ్లి చేసి వదిలిపెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయాడు, నా లైఫ్ స్టార్ట్ అయ్యి నేను అరకద్దునుకోవడం, నా సొంతంగా అరక చేసుకుని వ్యవసాయం చేసుకుని ఒక పట్టుదలతో జిద్దుతో ఈ స్థాయికి రావడానికి ఒక కారణం. సెకండ్ సార్ అంటే ఆ శాతావాడిల పంచాయతీలు ఏమైందంటే ఊరు మొత్తం అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సింగిల్ అయిపోయారు, ఇవ్వరు లేరు. ఆ టైంలో నేను పొలంలో కరిగేట్లా దుంతున్నా, గోసి పెట్టుకొని నేను లంగొడుతో కరిగేట్ దుంతున్నా. అందులో ఒక అతని మల్లయ్య ఉండే, అతని భార్య అలివేలు వచ్చింది మా పొలం కాడికి.
వచ్చి చక్కగా కరెంట్లోకి వచ్చి 2 కాలం పడ్డది. అయ్యా ఇట్లా సంగతి ఇట్లా రచ్చకాడ కట్టేసారు, గ్యాస్ పోసి అంటూ పెడతామంటారు, పెట్రోల్ పోసి అంటూ పెడతామంటారు, ఎవడు మాకు సపోర్ట్ చేస్తలేదు రావాలా. అమ్మ నేను ఊరంతా ఒక్కడేనమ్మ, నేను ఏం చేయగలుగుతానా, నాకు నీవు తప్పవాడు జాగ్రాలి అన్నది. అన్నప్పుడు కొంచెం నాకు ఎక్కడో మెదిలేదు, అంటే నేను తప్పవాడు జాగ్రాలి అన్నది. అంటే నా లోపల కొంచెం గుర్తుందని సరే పంపమ్మన్న అరక వదిలేసి ఎడ్ల బండి కట్టుకొని ఎక్కిన. చేతుల మంది ఊరంతా ఒక దిక్కుని చెప్పి చేతిలో గుడ్డలి పట్టుకున్నా. రచ్చకాడికి వచ్చిర్రు. రచ్చకాడికి వచ్చినాక ధైర్యం రావాలి నాకు, ఏదో నాకు చూడాలి, ఎవరు వచ్చో లేరు ఆ టైంలో. చెట్టు కట్టేసారు. నేను రచ్చకట్ట ఎక్కి దాని సందర్భంలో వనిపోతే అందరు ఉండి వ్యతిరేకిస్తారు, అటు ఎట్లా పోతాయని. అరే ఇది ఊరు కాదారా, అటవైక సమాజం అన్న చంపుతారా అని చెప్పి వాళ్ళని రచ్చకట్ట కానీ పగ్గం గొడ్డలతో కట్ చేసి తీసుకుని వస్తున్నాం. అంతట్లో ఒక దాంట్లో మూమెంట్ ఇచ్చారు పైకి. ఎవడ ముందుకు వచ్చినా నేను చనిపోయినా సరే మీరు చంపుతా, వీళ్ళనైతే అవన్నీ అని చెప్పి ఒక సినిమా డైలాగ్ చిన్నప్పుడు నాకు వయసు నా రక్తం నాకు తెలియదు. ఆ టైప్లో సినిమాలు కాదు, ఇది సినిమానే తీసుకొని ఇంటికి వచ్చిన. ఇదైతే ఒక సినిమానే. వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తే అప్పుడు నాకు ఇంకెవడో ఏర్పడలేదు. ఏర్పడపోయాక తీసుకున్నాం, ఇంటికి వచ్చినాం. అప్పుడు నా దగ్గర కానీ చాలా సాహసోపేతం మరి అది. అయితే అంటే ఒక ఆయుధం ఉన్నది కాబట్టి ఇక్కడ ఆయుధం అనే దానికంటే నాకు ఆమె ఒకటి ఆయుధం ఉంది, ఆయుధంతో పాటు ఏమేసాట ఆమె నాకు నువ్వు తప్పేవారు జాగ్రాలే అన్నది. ఆ మాట నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చింది. అరే నేను కాపాడగలుగుతానని. చక్కగా వచ్చిన తీసుకొని ఇంటికి వచ్చినాక అప్పుడు వంద నాకు 10 మంది సపోర్ట్ వచ్చింది. ఇంకా మెల్లగా కొద్ది కొద్ది, అది నిజమే కదా, అంతే కదా. వచ్చినాక అప్పుడు మొంగడుకొని ఆ గోచిడి చేసి ఆమె 800 రూపాయలు ఇచ్చి నాకు ఇచ్చింది. సార్ ఏం చేస్తావు, నా భర్తను కాపాడాలి, ఇదేం లేదు. వాళ్ళని నేనే కూర్చోబెట్టుకొని ఆ 800 తీసుకొని సైకిల్ నాకేం తెలియదు సార్, ఒక సైకిల్ తీసుకొని ఓ ఇద్దరిని తీసుకొని ఒకటే సైకిల్ ముగ్గురం నాగరికం అనుకున్నాం. అప్పుడు మాకు ఎస్ఐ రామస్వామి అని చెప్పి తాడూరులో అప్పుడు స్టేషన్ కాకుండే నక్సల్స్ పోయానికి నాగరికలు ఉండే. ఓకే, ఆయన దగ్గరికి పోయి నమస్కారం పెడితే చెప్తాం గుర్తుపడుతుంది. చెప్తామంటే సో కథ సార్ ఆయన మళ్ళీ చేసిన ఏం చేస్తామని నాకు అది ఈ కేసు సాల్వ్ చేయాలి, ఈ పంచాయతీ ఎదుర్కొనాలి. ఏంటంటే మహేష్ యాదవ్ అని చెప్పి సీఏ ఉండే, ఆయన దగ్గరికి చూపించాను. ఏం ఈ సంవత్సరం చెప్పిన అంటే అప్పుడు కమ్మాడి జీపులు తీసుకొని 2 జీపుల బరగాలు తీసుకొని ఊర్లోకి వచ్చేసారు. ఊర్లోకి వచ్చి అప్పుడు అందరినీ మళ్ళీ మీటింగ్ పెట్టి ఇది ఏమైందని దాని మీద ఒక చర్చ పెట్టి తను ఏం చేసినట్టే వెటర్నరీ సైంటిస్ట్ పిలిపించారు. ఓకే, ఆ చనిపోయిన గొర్రెలను తీసుకుపోయి టెస్ట్ చేస్తే అప్పుడు కొత్తగా ఆర్పి అని ఒక రోగం వచ్చింది. ఇప్పుడు వస్తుంది అని ఇప్పుడు తెలిసిపోయింది. ఆ రోగానికి అప్పుడు వీళ్ళకి అవగాహన లేక రోజు 100 చనిపోతున్నాయి. కానీ ఒక్కోసారి ఏంటంటే వచ్చి భయపెట్టించి రకరకాలు చెప్పి చేస్తారు, కానీ అప్పుడే ఒక ప్రయోగాత్మకమైన ఒక మార్పు తీసుకురావడానికి ఒక పునాది పడింది. ఆయనగా సిఐ గారు సైంటిస్ట్ తీసుకొచ్చారు ఇక్కడికి. మొత్తం మీద సైంటిస్టులు వచ్చి దాన్ని టెస్ట్ చేస్తే ఆర్పి అని కొత్త స్టార్ట్ అయిన రోగం పడింది. అవి ఒక బాడీ 30 రూపాయలు తీసి 30 గొర్రెలకు వచ్చేది. అవి తెచ్చినాక గొర్రె చావడం బంద్ అయింది. ఆయన 2 days సిఐ గారు ఇక్కడనే ఉండి సైంటిస్ట్ పెట్టుకొని అంతేసా ఊరు కొత్త కురువల పిలిచి రచ్చగడ్డ దగ్గర మళ్ళీ మీటింగ్ ఏర్పడిండు. మళ్ళీ చూసిర్రా తొందరపడి ఉత్సాహానికి ప్రాణనష్టం చేస్తుండ్రి, మీ కుటుంబాలు పాడవుతుండే, మీరు జైల్లో పాలవుతుండ్రి, సమాధాన వ్యక్తి మీ మొత్తాన్ని కాపాడిండు, అసలు ఇవాళ సమ్మతికి ధన్యవాదాలు చెప్పాలి. అట్లనే ఆయన 4 మాటలు చెప్పినాక అందరూ అయ్యా ఏదో తప్పు జరిగింది కింద అని చెప్పాను. అక్కడికి వెళ్ళి ఆ పంచాయతీ సర్దుమనిగింది. కానీ రాజకీయంగా అప్పటికి మనం మూమెంట్ తీసుకొని నడుస్తున్న కార్యక్రమం ఊర్లో కొద్దిగా గట్టిగా నాకు వేవ్ వచ్చింది. ఇక అంటే ఒక రకంగా ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రం జరిగింది. ఎక్స్పెరిమెంట్ అది కూడా మీరు అనుకున్న అంటే దాదాపు ఒక్కొక్క ఏరియాలో ఎట్లుంటుంది అంటే రావడం అదేందని కొంత ఊటాయించడం లేకపోతే పోలీసు బలగాలు పెట్టుకోవడం అట్లా కాకుండా ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక జీవన శైలిని మార్పు తీసుకొచ్చు. అందులో కీలక పాత్ర. అప్పుడు నాకు ఏదో పెద్ద విజయం సాధించే ఒక ఆనందం ఉంటది కదా. వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఆ కురువాళ్ళంతా నన్ను సొంత ఇంటి మనిషిలాగా ఒక పెద్దగా నన్ను వాళ్ళు ఇప్పటికి గౌరవించడం, ఆ కులం మొత్తం ఇప్పటికి ఓటింగ్ పరంగా మనం అమౌండడం అది ఇట్లా సాగుతుంది. సో ఏదైనా కానీ సమ్మతి ఒక మార్పు రాజకీయానికి మాత్రం రాజకీయాల్లో ఉన్న గట్టి నాంది అక్కడ పడ్డది. అది అప్పటికే మేము ఏం చేసినట్టు అంటే నాకు 90 రన్ల మా విలేజ్లో నా మ్యారేజ్ అయింది 20 days. అనుకున్న క్రమంలో ఇది మొహరం పండుగ వచ్చింది. అలా వాడుతుంటారు మా ఊర్లో. మేడం ఇక్కడనేనా? లేదు సార్, మిర్జీలు. ఓకే, అయితే అలా వాడుతుంటారు. నాకు అలా వాడి సోకు నాకు కూడా పల్లెటూరు వాతావరణం కదా సార్, ఆటల పాటలు. అక్కడ అనుకోకుండా మా దగ్గర అప్పటికి లేకుంటుండే ఆచారాలు ఏందో ఎస్సీలుగా అలా వాడుతూ వస్తే ఆడుకుని పని చెప్పినాం. ఆడుకుని దాని ఏముంటుంది. నేను కొంచెం ఈ మార్పు కోరుకునే వ్యక్తి ఆ టైంలో ఉడక అలా పంచాయతీకి నేను చెప్పిన 50 రూపాయలు చాలా చేంజ్, కానీ ఒక మార్పు కోరుకునే వ్యక్తి ఫస్ట్ ఆడండి పెద్ద దాని ఏముందని చెప్పని వాళ్ళకి ఎంకరేజ్ చేసి వదిలిపోయి. కానీ అక్కడ ఎందుకు నా మీద వాళ్ళ స్వభావం వేరే ఉన్నది. అక్కడ చేసి చిన్న
వేరే కొద్దిమంది ఉంటారు కదా, మంత్రాలు తీసుకొచ్చారా? కొద్దిమంది ఉంటారు కదా, అక్కడ ఏం చేసేదంటే మీరు ఎట్లా ఆడతారని చెప్పి వాళ్ళతో డిస్కస్ జరుగుతుంది. వాళ్ళ పండుగ మీరేందుకు ఆడతావు మన దగ్గర పాడలే కానీ నన్ను అంటే ఆడుకో అని చెప్పి నా ఆడుకొని ఏమడని పక్కకు పోయినవాట. నాకెందుకో పంచాలకు వాలంటీరే పక్క పోయినవాడక అందులోకి ఒక వ్యక్తి వచ్చి నన్ను వాటి గురించి కొడక నీవే కీలక పాత్ర నువ్వు కట్టెత్తున ఓ దెబ్బ వేసిండు. ఓ దెబ్బ వేసినాక అప్పుడు మనం ఆత్మరక్షణ అంతమంది అంతా చిల్లిపోయారు, వాళ్ళ గుంపు ఎక్కువ ఉంది, ఇక్కడ ఎవరు లేరు. ఆటోమేటిక్గా అప్పుడప్పుడు గొడవ అయింది. వాళ్ళ దగ్గర ఒక కట్టిన పొడి తీసుకుంటే నేను ఒక వ్యక్తిని కొట్టుకొని జరిగింది. నేను కొట్టిన తర్వాత అట్రాసిటీకి గట్టిగా పడ్డది. అంత అయింది. అంతగా అందరు నుంచి ఉన్న ఒక 500 మంది మొత్తం ఎస్కేప్ అంతా వెళ్ళిపోయారు. కింద పడ్డ వ్యక్తి వాడు నేను ఉండా ఏం చేయాలి తోయేది ఇంటికి వచ్చినాం. ఆ సెకండ్ నైటే పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ గారు ఏదో నన్ను కొట్టాలని ఆయన ఎందుకంటే ఈ కొంత పరిచయం ఉంది కదా ఆల్రెడీ. అదే ఎస్ఐ గారా? అదే ఎస్ఐ గారు ఈయన అంతకుముందు ఈ చెప్పిన ఎస్ఐ కంటే ముందు ఈయన ఫెరోజ్ అహ్మద్. ఓకే, ఆయన కొడుకు నా క్లాస్మేటే ఇంటర్మీడియట్లో. కానీ ఆయన నన్ను ర్యాష్ బిహేవ్ చేసాడు. ర్యాష్ బిహేవ్ చేస్తే నేను ఏం చేసిన, మా ఊరు పేదవాళ్ళు ఉన్నారు, మేము ఉదయం తోలుకొస్తామని చెప్పి తీసుకొచ్చినా నేను కొద్దిగా 4 రోజులు ఎస్కేప్ అయినాక అప్పుడు నా పిల్లకాయ 20 years అంతే. మా నాన్న ఎంప్లాయ్ కదా, ఆయన సెన్సిటివ్ చెప్తే సెన్సిటివ్ ఏం చేయాలని చెప్పినాక ఈయన తతన లైన్ మ్యాన్ లింగం అని ఉండే, లింగం గౌడ్ అని, వాళ్ళ గౌడ్స్. మా మోహన్ గౌడ్ ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ పార్టీ. ఆయన దగ్గర తీసుకుపోతే ఆయన పిలిపించి అందరిని మాట్లాడి నా కేసులు కాకుండా సాల్వ్ చేసి నన్ను బయటపడుతుంది. ఆ తర్వాత నాకు కాంగ్రెస్ అంటే బాగా అభిమానం ఉంది. అట్లా కాంగ్రెస్ ఉన్నాం. కాంగ్రెస్ తర్వాత ఈ గొర్రెల శాతావాడ పంచాయతీ జర ఊర్లోకి ఊపు వచ్చింది. సమాధానాన్ని కాడికి వచ్చి పెద్దవాళ్ళని పంచాయతీ పిలవడం, పంచాయతీ ఇవ్వడం, సో క్రమేపీ నడుస్తుంది. ఇంకా మోహన్ గౌడ్ ఎమ్మెల్యే అయిపోయింది. దామోదర్ రెడ్డి అంటే దామోదర్ రెడ్డి చేసేసరికి 20 ఏళ్ళు చేసినాను. 20 నుండి 22 ఏళ్ళు చేసిన. సో ఇప్పుడు మీరు ఎంతసేపు ఇక్కడికి ఎందుకు ఆగిపోయారు మరి? సార్ చెప్తే సార్ ఒక దశలో ఎవరికైనా ఒకసారి ఒక అవకాశం వస్తుంది, ఆ టర్నింగ్ పాయింట్, దాన్ని ఎందుకు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు? అయితే సార్ ఏమైంది సార్ అంటే నా జీవన శైలి జీవితం ఫస్ట్ నేను సింగిల్ ఎంపీ లేకుండా నేను నా భార్య నా లైఫ్ స్టార్ట్. నాకు ఏది లేదు. మా నాన్న నేను చెప్తే ఏం లేదని చెప్పి ఆయన నన్ను దూరం చేసి వెళ్ళిపోయి మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు అవాయిడ్ చేసి పారేసాడు. నేను నా సొంతంగా నేను చేసుకున్న ఏది ఉన్నా ప్రతిదీ నా సొంతం, నా స్వార్థితం, నా కష్టార్జితం. ఎవరిచ్చింది కాదు, ఎవరి తీసుకున్నది కాదు. ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు, నాకు ఎక్కడ మచ్చడకూడదు. అక్కడ ఏమందంటే నేను రాజకీయంగా దొక్కాలంటే నాకున్న కుటుంబాలు లేవిడా, మాది ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయి. నేను రాజకీయంగా ఈ రకంగా ఎదుర్కోబోతున్నా. జనాల్లో కొద్దిమంది ఒక్కింటి తురుకోడు వాడేంది, కులం లేదు మన వానికేంది, తురుకొని రాజకీయం ఏంది, చాలా అనగదొక్కినా నేను దాన్ని ఎక్కడ తప్పు పట్టలేదు. జనాలు కావాలనుకున్నాం, పోయే క్రమంలో బాగా రాజకీయాలు బాగా ఏకదం యాక్టివిటీ పార్టిసిపేషన్. దామోడితో నా మండల కీలక నాయకుడైనా మా మండల ఎంతసేపుకి మండల నాయకుడే కానీ ఆ పైకి ఆ పైకోనికి నాకు కులం అడ్డం అన్ని అడ్డమే అన్నీ. ఆ తర్వాత ఏమైంది సార్ అంటే 2010లో ఏమైంది, ఇక్కడ యాదగిరిపల్లి కాలనీ ఉంటుంది ఒకటి. ఆ కాలనీ ఇక్కడ మా ఊరికి వెళ్ళి అంతా ఫంక్షన్ చేసి పిలిచిపోయినాం. అక్కడ అనుకోకుండా ఇప్పుడు నా ఫ్రెండ్ మా సర్పంచ్, అప్పుడు నాకు వైరి వర్గం, టీడీపీ కాంగ్రెస్, అక్కడ మా మధ్యన గొడవలు జరిగినాయి. మళ్ళీ అక్కడ అనుకోకుండా గొడవ జరిగింది. మేము నేను శ్రీశైలం అని నా ఫ్రెండ్ నా ఎప్పుడు మేము వీళ్ళని అటాక్ చేస్తే అందులో ఒక ఏసీ బాబుని ఎత్తి వాళ్ళకి మళ్ళీ అట్రాసిటీ కేసు. అప్పుడు నాంజాడి ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర్ ముఖ్యమంత్రి. కానీ ఏం చేసినాం, తప్పలేదు, రిమాండ్ పోయాం 10 రోజులు 12 రోజులు. వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు ఏంటి అసలు, మా ఫ్యామిలీస్గా నన్ను కొంచెం ఎందుకు ఒకసారి అయింది 2 సార్లు ఇది చేయడం ఏంది, నువ్వు ఏమన్నా ఈ వ్యవసాయం ఏంది అనేది బతుకు కింద అంటే అప్పుడు కొంచెం నాకు కూడా అరే నాకు పిల్లలు అయ్యారు, పిల్లలు ఎదుకొచ్చారు. ఎంతమంది పిల్లలు? నాకు 3 బిడ్డల కొడుకు. అప్పుడు ఏం చేసిన నార్గంలో ఏం చేయాలి, నాకు ఏం చేయాలి అసలు, నేను ఏ వ్యాపారం చేయాలి, ఒక చిన్న ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నా. ఎప్పటి నుంచి మళ్ళీ ఇటు వ్యాపారం ఫర్టిలైజర్ షాప్ పెట్టుకుని ఏకదం మంచిగా నాకు సపోర్ట్ ఇచ్చింది. క్లిక్ అయినా 2010లో షాప్ పెట్టినా, క్లిక్ అయినా. 2013లో అప్పుడు ఈ మా పిఎస్సిఎస్ సింగిల్ విండో ఎలక్షన్స్ వచ్చినాయి. దామోడి నన్ను వదిలిపెట్టుకోలేదు. అప్పుడు ఏంటంటే ఫోన్ చేసి సమావేశానికి పిలిస్తే పోయిన తర్వాత అక్కడ మనం వేయాలి, క్యాడర్ వేయాలి, మనం గెలుచుకోవాలి కింద మీద అని చెప్పి చర్చ వచ్చినప్పుడు అందులో కొద్ది మంది చైర్మన్ క్యాండిడేట్ చెప్తే చైర్మన్ క్యాండిడేట్ బట్టి కూడా మనం ప్యానల్ గెలవగలుగుతాం, చైర్మన్ క్యాండిడేట్ చెప్పండి సార్ అని చెప్పని కొద్దిమంది అడిగితే మీరు చెప్పండి, మీరు ఎవరు చెప్తే వాళ్ళే అన్నారు. అక్కడ ఎవరు చెప్పలే, కొంచెంసేపు టైం తీసుకొని మీరు చెప్పండి, నేను చెప్తే మళ్ళీ వ్యతిరేకించవద్దు, నేను చెప్పిన సపోర్ట్ చేయాలంటే
మంచి సార్ అంటే ఆయన లేచి నా పేరు చెప్పాను. ఓకే. సార్ నాకు వద్దు సార్, నేను మంచి వ్యాపారంలో ఉంటాను, నాకు వద్దు, రాజకీయం నాకు అంతగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నా, వద్దన్న. లేరా నాకు చాలా పని చేస్తాం, నీవు ఉండాలి. ఓకే. సరే ఆయన మాట కాదని లేక పోయినాం. పోయి రంగంలోకి పోయినాం. రంగంలోకి పోయి అనుభవం కిందప్పుడు మరిజనాడి టీడీపీకి వచ్చి 2012లో బయలుసెల్లి అన్నాడు. మా నాన్నగాడు ఎమ్మెల్యే, మా సారు జడ్పీ చైర్మన్, సో మాది నడుస్తుంది. అప్పుడు 13 మంది ఫ్యానల్లో నా ఫ్యాన్లో 6 మంది గెలిచారు. 5 మంది నా జాడి ఫ్యాన్లు గెలిచారు, 2 మరిజాడి ఫ్యాన్లు గెలిచారు. ఆ మరిజాడి ఫ్యాన్లు 2 గెలిచాను. ఒక అతను రెడ్డి అన్న నేను నీకే సపోర్ట్ చేస్తాను, నేను నీ ఎంబడి వస్తా అని చెప్పని మాట ఇచ్చేసింది. మీకు అవకాశం వచ్చింది. కానీ అక్కడ నా వెనక తెర వెనక ఏం జరిగింది సార్ అంటే, అక్కడ మళ్ళీ కులం, రెడ్డి, సామాజిక వర్గం ఇవన్నీ నాకు కొన్ని నాకు అడ్డమైన అనుకుంటా. నాకు తెలిసిన న్యూస్. నేను ఉదయం నేను లేచినా, మంచి స్నానం చేసినా, మా ఫ్యాన్లు నా దగ్గరనే ఉంది. నాకు మాట చెప్పినోడు, నాకు మాట నైట్ చెప్పిండు, పాపం అతను పెద్దవాళ్ళు చనిపోయా. అతన్ని మధ్యరాత్రి తీసుకుపోయి ఇంకోటి దాపెట్టుకున్నారు. దాపెట్టుకొని చేశారు. ఆ 5 మంది 7, 2 వాళ్ళు 7 మంది అయ్యారు, నా 6 మంది అయ్యారు. నేను ఉదయం డ్రెస్ వేసుకొని లేచేవరకు అప్పటికి స్టార్ట్ అయింది. నేను చైర్మన్ కానీ అయితే అయిపోయింది పని అని. సరే ఏం చేస్తాం, సొసైటీ కాడికి పోయినాం. ఎలక్షన్ పెట్టారు. నాకు 6 ఓట్లు పడ్డాయి, వాళ్ళకి 7 ఓట్లు పడ్డాయి. వాళ్ళు జేజేలు ఉడుకుంటా, నేను ఇట్లా వస్తున్నా, నాకు తల కిందించుకున్నా. వాళ్ళు జేజేలు ఉడుకుంటే ఇట్లా మెట్టెక్కుతారు. కానీ ఒకటి అనుకున్నా, ఖచ్చితంగా చైర్మన్ చెయ్యాలి, చైర్మన్ గిరి నా సొంతం కావాలి. ఇది చాలా నా మెంటాలిటీ అనుకొని కసితో దిగిన, నా కారు ఎక్కిన ఇంటికి వచ్చిన. ఇప్పుడు లేదు, నా 4 సంవత్సరాలకు ఉంది ఆ విశ్వాసం. అప్పుడు 1 ఇయర్కి ఉంది ఆ విశ్వాసం. నేను మరుసటి రోజులు నా ప్రయోగం మొత్తం స్టార్ట్ చేసిన. మరుసటి ఇంకా డే ఆపలే. ఇంకా సంవత్సరం టైం చూసుకొని 10 మంది డైరెక్టర్ కూడా కట్టుకున్నాం మొత్తాన్ని. చక్కగా అవిశ్వాసం పెట్టినా. అవిశ్వాసం పెడితే నా మీద అంతకుముందు ఆయన చైర్మన్ చాలా పెద్ద కోటీశ్వరుడు, అవసరం అంటే ఎమ్మెల్యే స్థాయి, 100 కోట్లు, మంచి పటేలు. నేను వీళ్ళైతే అతనితో కూడా ఇంటర్వ్యూ చేస్తా కానీ. అయితే ఆయన ఏం చేసాడు, నేను ఇంట్లో ఏదో మొంగడుకుంటున్నా, మా ఇంటికి వచ్చిండు. మా ఆయమంటే వెంకటరాముడు వచ్చిండు. వాళ్ళ ఎవరు? అల్లాపురం వెంకరాముడు వచ్చిండు. ఇప్పుడు ఉన్నాడు కదా? ఉన్నాడు. వెంకరాముడు వచ్చాను. మన ఇంటికి ఎందుకు వస్తాయంటే, నేను గుర్తువాడు నాయన్ని అన్నది. సరే మంచి అన్నారు. ఇంటికి వచ్చి పిలిచిన, ఇట్లే ఉన్నాం, చాయ్ ఇచ్చిన. ఇక్కడికి వచ్చిండు. ఏ నా మీద నువ్వు పోటీ ఇస్తావరా, నన్ను అవసరాలు దింపుతావా, నీకంత సత్తా ఉందా అని. అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్. నా గవర్నమెంట్ నా కథ నాకు వార్నింగ్ ఇస్తుంది. అన్న దండం పెడతానా, నా ప్రయత్నం చేస్తున్నా, ఉండను అని చెప్పి ఇంటికి వచ్చింది. కాబట్టి ఆయన మనం నా సభ్యత కాదు చెప్పి పంపినా. సరే ఆ రోజు అవిశ్వాసం వల్ల ఎన్ని అడ్డంకులు పెట్టారు, ఎన్ని ఎదురు వచ్చినాయి. మామూలుగా ఎదుర్కొలేవు. కిడ్నాప్ కేసులు పెట్టి నా ఎంబడి డైరెక్టర్ తీసుకోపోయినని వాళ్ళ భార్యలతోని అవన్నీ వీళ్ళు మళ్ళీ వచ్చి చెప్పి పొట్టేసారు. కానీ చైర్మన్ అయినా బస్. ఓకే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో చైర్మన్ అని చెప్పి మా కొంచెం మళ్ళీ నడిచినాయి, అవన్నీ అయిపోయినాయి. ఓకే. అప్పుడు నాకు సొసైటీ నా చేతికి వచ్చినాడు సార్. సొసైటీ 1,23,00,000 అప్పు. అప్పుడు ఏమి లేదు, పాత చిన్న ఆఫీసు, అందులో కూర్చొని మనం ఏం చేయలేం కూడా. వీరాడు సార్ చైర్మన్ అన్నాడు, చక్కవేనా అన్న నువ్వు కాంగ్రెస్ అనా? నేను కాంగ్రెస్, గవర్నమెంట్ టీఆర్ఎస్, నా ఆఫీస్ కావాలి, ఫస్ట్ నా ఆఫీస్ కొద్దిగా మాడిఫై చేయాలి, నాకు బడ్జెట్ కావాలన్నా. ఏది సొసైటీ అప్పులు ఉందిరా, ఇంకేం ఇస్తాను, నేను చేస్తానా నా మాటినా అంటే, ఆయన కాస్త పుస్తకం ఇంత ఇస్తే ఆఫీస్ని కొంచెం మాడిఫై చేసి ఓ చైర్మన్ ఛాంబర్, సిఇఓ ఛాంబర్ సెట్టింగ్ చేసిన. చేసి నా పాలనా విధానం స్టార్ట్ చేసిన. ఒక ఊపు తీసుకొచ్చిన. నా టర్మ్ అయిపోయే వరకు నా సొసైటీ అప్పులు లేకుండా చేసి సొసైటీ కాడ తీసుకొచ్చిన. సెకండ్ టర్మ్ 2018 ఎలక్షన్లు ఏమైంది, నేను ఎంబడున్న మా దామోడు సారు టీఆర్ఎస్లోకి వెళ్ళాడు. నాకెందుకో మనసు, నేను కాంగ్రెస్లో ఉన్నా. సరే ఆ ఎలక్షన్ 18 అయిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది. సరే మళ్ళీ మా ఎమ్మెల్యే మరిజాంటి గారు, మా ఇప్పుడు ఎమ్మెల్సీ దామోడి గారు ఇద్దరు ఉండి నా దగ్గరికి వచ్చి ఊకరా అని చెప్పి నన్ను తీసుకుపోయారు. సరే అందులోకి వెళ్ళిపోయాను. నేను పోయిన 2-3 మంత్స్ మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ వచ్చినాక చైర్మన్ ఏ మండలి ఎవరు ఉంటారు అంటే అంత బరిలో ఎవరెవరు పేరు రాసుకుంటారు. నేను మొన్న వచ్చిన నాకు ఏమి ఇస్తారమ్మా అని చెప్పి పోయి నా పేరు రాపించాను. నేను నా పేరు రాపించి 7 మంది పోటీ పడాం. మా ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడి నాతో మాట్లాడాడు. నీకు ఎందుకు ఇవ్వాలి సంబంధం, మాకు ఇందరూ పనిచేసే మొన్న వచ్చినావు, నీకు ఎట్లా ఇవ్వాలి చైర్మన్ అవన్నా వద్దనా, నాకంటే మంచి కాండి ఉంటే పెట్టు. మా ఊర్లో నా ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు డైరెక్టర్లను నేను గెలిపించుకొస్తా, ₹1 అవసరం లేదు, నీకు వా ఏం లేకుండా నీ పెట్టుకున్నా, నేను గెలిపించుకొస్తాను, నేనే గెలిపించుకొస్తాను అన్నాక సరే ఓకే బయట ఉన్నాడు. 6 మందిని లోపలికి పిలిచారు. 6 మందిని లోపలికి పిలిచినాక ఏం మాట్లాడారు, మళ్ళీ నన్ను పిలిచారు. నన్ను పిలిచి
సమాధి ఇప్పుడు నీకు చైర్మన్ అయిపోతే నువ్వు పార్టీ మారుతావు పార్టీలో ఉంటారు అన్న. నాకు ఓటాకు వచ్చినాక నేను కాంగ్రెస్లోకి వచ్చిన. ఈ రోజు వరకు కాంగ్రెస్లో నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. నేను పార్టీ మారడం జరగదనా, ఇంకా నాకేదో నా లైఫ్ ఇంతలో నేను నడిపిస్తా, కానీ ఆ పార్టీ గురించి పక్కెట్టు నీవేం చెప్తా నేను రెడీగా ఉంటాను అన్నాక కొద్దిసేపు మాట్లాడి నేనే డిసైడ్ చేసాను నీవే చైర్మన్ పోనాడు అన్న. నేను మొన్న వచ్చిన అన్న, వీళ్ళంతా సీనియర్స్ మళ్ళీ అన్నావు నన్ను చేసేట అన్న, వీళ్ళు ఒప్పుకుంటే మేము అందరూ ఒప్పుకుంటాం కానీ ఓకే రైట్ అయిపోయింది అని వచ్చినాం, రంగంలో దిగినాం, మళ్ళీ గెలిచినాం. ప్యానల్ మొత్తం తీసుకుని ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోయినాం. అక్కడ మా దగ్గర ఇప్పుడు నా వైస్ ప్రెసిడెంట్ గ్రేట్ సాబ్ అని ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేశారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇది జనరల్ సీట్ ముస్లింకి గీయడమైంది, ఇప్పుడు మొన్న వచ్చిన ముస్లింకి గీయడమైంది. ముస్లిం కదా అంటే జనరల్ సీట్ అంటే ఏమన్నట్టు, అంటే జనరల్ అంటే మేము పటేల్నే ఉండాలి అట్లా, అంటే అందరూ ఎవరైనా ఉండవచ్చు కదా, వాళ్ళు మేమే ఉండాలి. అయితే అన్ని దరిదాపుల మండలు ఉన్న ముఖ్య నాయకులు రెడ్డిస్ యూత్ మొత్తం ఒక 200-300 మంది క్యాంప్ ఆఫీసర్ దిగిపోయినాయి. ఎప్పుడు అది 2020 మీరు నెగ్గినాక నేను నెగ్గినాము. ఇంకా మరుసటి నాడు చైర్మన్ ఎన్నుకోవాలి. చైర్మన్ ఎన్నుకోక ముందు మా ఫ్యానల్ మా గెలిచిన టీంతో అక్కడ పోయినాం కదా, అక్కడ ఈ డ్రామా ఇంకా చైర్మన్ కాలే సెకండ్ స్టార్ట్ అయింది. ఓన్లీ కౌంటింగ్ అయిపోయింది. ఒక డైరెక్టర్ అప్పుడు గెలిచిన అంత డైరెక్టర్ ఉన్నాం. ఆడుకొని స్టార్ట్ మొత్తం రేట్లో మేమే కావాలి మాకు ఇవ్వాలి గడపడికి వచ్చారు. నేను ఏమన్నా ఇట్లా ఎమ్మెల్యే సాబట్లో ఇట్లా ముంగల కూర్చున్నా. కొద్దిసేపు ఎమ్మెల్యే గారు కూర్చుండు, మా దక్కరగంధ రెడ్డి నుండి అన్న ఏందన్నా ఆ రోజు వాడు వద్దని మొత్తుకుంటే వానికి ఇస్తామని చెప్పి డిసైడ్ చేసి ఇచ్చినాం. ఇవాళ కులాలతో నిందన్నా ఒకసారి నువ్వు మాట్లాడుకో, ఏదేమన్నా సమాధి చైర్మన్ ఎవడు ఏ ఫీల్ తెచ్చినా మా ఎమ్మెల్యే గారు పాపం ఎక్కడ ఉన్నా ఆయన బహిర్గతంగా అవుట్రైట్గా మాట్లాడాను. మా రగన్ వచ్చి ఏం తమాలు చేస్తుర్రా, ఇంత కష్టపడి వాడు ఫ్యాన్లు గెలుచుకొచ్చినాక ఇవాళ మనం కులాల గురించి మాట్లాడుతున్నాం. డైరెక్టర్ మొత్తం బయటనే ఉన్నారు, మేము ఎవరిని లోపల పెట్టే మీ ఇష్టం ఉంటే మీ ఎంబడి వస్తే ఇంతమంది అంతమంది తీసుకొని పోండి, కానీ రేపు సంబంధం మాత్రం చైర్మన్కి ప్రమాణ స్వీకారం చేపిస్తాం, ఇది మా బాధ్యత అని ఆయన ఒక గట్టిగా మాట్లాడితే అక్కడ పల్లి వెళ్ళిపోయి డైరెక్ట్ అంత అక్కడ మేలు మారుతున్నాడు. దానికి స్థిరపడి చైర్మన్ అయినా. ఇది సెకండ్ ఆఫీసర్లో చైర్మన్ అయినా, సెకండ్ సార్ చైర్మన్ అయినా. ఈరోజు నా సొసైటీ ఏం సార్ అంటే వాస్తవం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేపు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం లేదు మీకు, సార్ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యన ఈ 3 ఏళ్ళు ఉన్నది ప్రభుత్వం, ఇప్పుడు లేదు. అయితే మనకు కేసీఆర్ గారు వాళ్ళ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మరి ఇప్పుడేంది ఇప్పుడు మీ మీద కూడా ఒక అవిశ్వాసం రాబోతుంది. అవిశ్వాసం రావచ్చు, కానీ ఆ అవిశ్వాసం పెట్టే వ్యక్తుల దగ్గర నేను ఎంత సేవ చేసినా ఈ విధంగా చేసినా అంత వ్యక్తితో మర్చిపోయే వ్యక్తులు కారనుకుంటా. ఆ విధంగా నా మీద చేయరు, ఎందుకంటే నా సేవల్లో అలా తెలుసు ఏ విధంగా కష్టపడ్డా నా బలాన్ని సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేసిన. ఇక్కడ మరిజాంతానికి వచ్చి 4 ఏళ్ళు అయింది, అక్కడ 20-22 ఏళ్ళు పనిచేసిన, ఏకదాటిగా పనిచేసిన, ఓటమిల గెలుపులు. అంటే ఇప్పుడు ఈ మండల్ లెవెల్లో ఉన్న నాయకులు ఎవరైనా కానీ మాక్సిమం నియోజకవర్గం అంటే పార్టీ మాత్రం రకరకాల ఉంటుంది, కానీ వీళ్ళకి కమిట్మెంట్ తోనే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి దాదాపు. అంటే వాళ్ళకి రాజకీయ అవగాహన కాబట్టి లోకల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగా. అయినా మొత్తం మీద మరి తిరుగుబాటు రాబోతుందా లేదన్నది చూడాలి. రాదన్న నా మీద పెట్టడానికి అయినా 1 year ఈ 1 year అయితే ఏం చేయలేము. అయినా ఎదుర్కొంటా, ఒకవేళ పెట్టరు నా మీద, ఎందుకంటే వాళ్ళ మనసాక్షి ఒప్పుకోదు, వాళ్ళు ఒప్పుకున్నారు పక్కన వ్యక్తి ఎందుకు కాస్త కూర్చుని మాట్లాడితే అయిపోతాయి కదా. ఈ ఎదురు అంటే ఛాలెంజ్ లో లేకపోతే సవాళ్ళు అక్కర్లేదు కదా, ఏం అవసరం లేదా నాకు తెలిసి ఆ విధంగా చేయరు. ఒకవేళ చేసినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండట్లేదు, దానికి భయపడలేదు. సో సొసైటీలు బలోపేతమైంది, కానీ డిసిసిబిలు సొసైటీల మీద పెత్తనం చేస్తున్నాయి. అవునా, అందులో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి, అందులో నాగర్ కర్నూలు జిల్లా నుండి ఇంకో కొంతమంది అయితే కోర్టు కూడా వెళ్ళారు. అసలు ఏంటి, ఎందుకు డిసిసిబిలు ఇలా చేస్తుంది? అసలు ఏమైందనంటే డిసిసిబి పిఏసిఎస్ సింగిల్ విండో అనేవి స్వయం ప్రతిపత్తి పాలన. అవును, ఈ స్వయం ప్రతిపత్తి పాలన ఏంటంటే మేము వ్యాపారం ఏం చేసినా, మా ఎంప్లాయీలకు జీతాలు ఇచ్చినా, ఎంప్లాయీని తీసుకున్నా, ఎంప్లాయీని తీసేసినా, ఎవరితో మాకు అవసరం లేకుండా మా స్వయం ప్రతిపాలన మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఈరోజు మా సొసైటీలు ఏంటంటే ఎవరి మీద ఆధారపడి ఉండవు, ఎమ్మెల్యే మినిస్టర్ ఆధారపడి ఉండవు, వాళ్ళ నిధులు మాకేం రావు, మేము స్వయం నిర్ణయాలతో రైతులు పరస్పరంగా సహకారం చేసుకునేది వాళ్ళ నిధి, వాళ్ళ విధి విధానాలతో నడుస్తున్న ఇది నిధి సంస్థ, దీన్ని కాపాడడం ఒక చైర్మన్ బాధ్యత. దీనిలో ఏంటంటే ఈ రోజు డిసిసిబి బ్యాంకుకు లేని ఆస్తులు మా సొసైటీలో కూడా ఉన్నాయి. ఈ ఆస్తుల మీద కన్నేసారు. ఇప్పుడు ఈ ఆస్తుల మీద కన్నేసి ఏంటంటే మమ్మల్ని అందులో అడాప్ట్ చేసుకోవడానికి 44 జీవో అని ఒక కొత్త జీవో పుట్టుకొచ్చింది. కానీ రుచికరంగా ఏం చేశారు, ఉద్యోగులకు భద్రత అన్నారు. ఎందుకంటే వీళ్ళంతా వ్యతిరేకించద్దు, భద్రత ఉడుతున్నా ఏం చేస్తారు, ఆ ఉద్యోగుల భద్రత వెనక జీతాలు వాళ్ళు ఇవ్వడం లేదు,
నా మిగులు బడ్జెట్కి వెళ్ళి జీతాలు ఇస్తారు వాళ్ళకు 44 ప్రకారంగా అయిన తర్వాత ఆ జీతాలు ఉడక వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి ఇయ్యరు, మా సొసైటీ నా మిగులు బడ్జెట్లోకి వెళ్ళి జీతాలు ఇస్తారు. ఇంకే దీనికి అసలు ఈ జీవోతోనే అవసరమైంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ జీవో గనక ఇట్లనే ఇంప్లిమెంట్ అయితే అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఏమైనా మార్చే అవకాశాలు ఉంటాయో ఉండో తెలియదు కానీ మీతోని మాకు సంబంధం లేనిది మాది మీ దగ్గర అప్పు ఎంత ఉంది, మా అమౌంట్ మీ దగ్గర షేర్ అమౌంట్ ఎంత ఉన్నది మా లెక్క మాకు తెలుసు అంటారు కదా. తెలుసు అంటారు పక్క దాన్ని మాట్లాడినాం, జనరల్ బయలు నిలదీసినాం. మాకు నా బాడీ టెస్కాప్కి వెళ్ళి ఉడికొచ్చారు మాకు దాని మీద మాట్లాడడానికి. నేను నా సహచరుడు భాస్కర్ రెడ్డి గారు మేము వేసిన క్వశ్చన్లో వాళ్ళ దగ్గర జవాబు లేదు. నీవేంది సొసైటీని ఉద్ధరించడానికి వచ్చినావు, అయితే అప్పుడు ఏం చేయాలి? అన్ని సొసైటీల మీద ఫస్ట్ నీ పెత్తనం చేయకు. ఫస్ట్ ఎక్కడైతే సొసైటీ డెవలప్మెంట్ లేదో ఆస్తులు ఉందో వాళ్ళని డెవలప్మెంట్ చేయి, అంతేకాని తర్వాత మమ్మ మాట్లాడు. వాళ్ళని చేయకుండా ఏం చేస్తున్నావు అంటే మాది ఇలా మిగులు బడ్జెట్ ఉంది, అది నా దానికి ఉన్నదానికి వచ్చి ఎవడైనా చేస్తారు సంసారం. అయితే లేని సొసైటీకి చేసి ఆ లేని సొసైటీలు ఏం అంటే వాళ్ళకి ఏం చేస్తారంట 3 years చార్జెస్ ఇస్తారంట. ఎవరు ఇస్తారు? వాళ్ళు గవర్నమెంట్ అప్పిచ్చి వాళ్ళకి ఉన్న అప్పుకి ఈ అప్పు పెంచి 3 ఏళ్ళు సాగుతారంట. 100% ఇస్తారంట, మరుసైడ్ 75%, ఇంకోసారి 50% నమ్మకం ఏంటి ఇస్తారు. ఇచ్చినాక ఏంటి అది అప్పుడే డెవలప్, ఇన్నేళ్ళకి వెళ్ళి కాని సొసైటీ ఇప్పుడు డెవలప్ కాదు. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని తీసుకొచ్చి నా సొసైటీలో మర్జీ చేసి నా సొసైటీ ఎన్పిఏను వాళ్ళ డీసీ ఎన్పిఏ చూపించుకొని మా ముందు లాజ్ చేయడానికి ఒక కుట్ర పరిస్థితి. లేదా ఇంకొక అవకాశం కూడా ఉంది కదా, ఖజానా అంతా వాళ్ళ దగ్గర ఉన్నది, అది లాక్కోవాలి ఫస్ట్. అది ఫస్ట్ ఖజానా ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు అంటే ఏమో కానీ ఆ ఖజానా ఉంటే మా దగ్గర సపరేట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి మీ లావాదేవీలన్నీ ఇందులోంచి చేయాలి అంటే అంటే మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వాళ్ళు ₹1,00,000 నాకు మీ సొసైటీకి అవసరం ఉన్నాయంటే వాళ్ళ సంతకం కావాలి, వాళ్ళ సంతకం తీసుకోవాలి, లేదా మీ తీర్మానం కావాలి. మా తీర్మానం మీద వాళ్ళు బుద్ధి పుడితే దాన్ని ఏకీభవిస్తారు, లేకపోతే లేదు. వాళ్ళెవరండి, ఇది ఇండిపెండెంట్. అందుకే సార్ మేము మా జిల్లాకి వెళ్ళి చాలా మంది వ్యతిరేకించడం, కోర్టు కూడా జరిగింది. ఇక కోర్టులో పెండింగ్ ఉంది, ఇప్పటికీ ఏంది లేదు, దాని మీద నడుస్తుంది. ఈఎస్ఎస్ లేకపోతే అవి లేవు. సో ఇప్పటికైనా కానీ ఆలోచించవలసిన అవసరం అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం. ఎంత మేరకు అక్కడి వరకు మాత్రమే మీకు స్థానం కల్పిస్తున్నారు ఈ బలహీన వర్గాలను, ఇంక్లూడింగ్ మీతో పాటు ఇంకో కొంతమంది లోకల్ లీడర్స్ ఉంటారు. వీళ్ళ త్యాగము తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ప్రతి చోట ఉంటుంది, కానీ వాళ్ళని ఎందుకు ఎదగనివ్వరు అసలు? ఇది మీటింగ్లో కూర్చొని మాట్లాడి స్పీచ్ ఇచ్చేంత ఈజీగా మనం వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు సార్, చెయ్యరు. ఇక్కడనే సమాధానంటోడు ఇక్కడనే ఈ ఊరికాడికి ఇక్కడికి పరిమితం కావాలి. ఒక సమాధి కాదు, సమాధి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అంటే ఎంతోమంది ఇట్లే కావాలి, కానీ అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే మనకు అవకాశం రాదు, రానియరు, మనం చేయలేని పని. అది జరగని పని సార్. ఏ పార్టీ వ్యవస్థలో ఇప్పుడు ఒక వ్యాపారం అయిపోయింది రాజకీయం. ఏ పార్టీలో వచ్చినా ఎవరు సీఎంలైనా ఎవరు ఎమ్మెల్యేనా ఎంతసేపు ఉన్నా ఎక్కడో అక్కడనే వస్తారు, అక్కడనే అవుతారు, పోయేది వాళ్ళు మాత్రమే పాలకులుగా. ఆ మంది మనిషి అంటే వాళ్ళ వారసత్వం మళ్ళీ వాళ్ళు రావాలి. మనుషులే మారుతారు తప్పితే రాదు. ఇప్పుడు తెలంగాణ దొరల చేతుల నుండి పోయి మళ్ళీ రెడ్ల చేతిలో పడ్డది. తేడా ఏమైనా ఉందా? ఏది లేదు. ఇక్కడ 2 పనులు పడడానికి అవకాశాలు. మాకు ఆ రోజు మహానుభావుడు పాపం చనిపోయాడు, రాజశేఖర పుణ్యం. చాలా మంది సరే ఎవరేమనుకున్నారు తెలియదు. ఏంటిది? కేఎల్ఐ ఇక్కడ మాకు రాజశేఖర రెడ్డి గారు కేఎల్ఐ కొరకు పోరాటం చేసిన వ్యక్తికి ఇప్పటి వరకు కనీసానికి గుర్తింపే లేదు. ఇప్పుడు ఏమన్నా మన ఎమ్మెల్సీ పదవి అంత లోతు గుర్తుపట్టారు సార్ నాయకులు. కేఎల్ఐ రావడానికి అవునా కదా, రెడ్డి కదా, పాదయాత్ర చేయడం అని చాలా చేసిన ఆయన. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మనం జడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గుర్తించాలి. ఒకవేళ నిజంగా కనుక ఏది కాంగ్రెస్ లో వర్గం ఏదైనా పర్వాలేదు, ఇక్కడ రాసి పెట్టుకుని జరగదు. విద్య వ్యాపారమైంది, వైద్యం వ్యాపారమైంది, రాజకీయం వ్యాపారమైంది. బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వర్గాలు విద్యకు నోచుకోవట్లేదు, వైద్యం నోచుకోవట్లేదు, రాజకీయం నోచుకోవట్లేదు. ఇక మరి వీళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఇక రాదన్నా మన లోపల మన చైతన్యం రావాలి. ఫస్ట్ చైతన్యం కలిగితే తప్ప రాదు. చైతన్యం మనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళంతా ఒకటి కావాలి, కానీ కాదు. సొసైటీలో అయితే బాగా మీరు, మీ సిబ్బంది, మీ పాలక వర్గం అంతా 100% నా సొసైటీ ఇలా తెలంగాణలో అప్పు లేని సొసైటీలు ఎన్ని ఉండో నేను చెప్పలేం, కానీ నాకు తెలిసి నాదే ఉందని నేను అనుకుంటున్నా. తెలంగాణ DCCB బ్యాంకు అక్కడికి వెళ్ళి అప్పు తెచ్చి మేము చేసుకుంటాం. నేను అప్పు లేను. నా సొసైటీ నా చేతికి వచ్చినాడు 1,20,00,000
23 లక్షల రూపాయలు అప్పు ఎట్లా తీర్చినాం అయిపోగొట్టాం. లేకపోతే మళ్ళీ నేను ఒక 2-3 కోట్ల మిన్ బ్యాలెన్స్ ఉన్నా, ప్రాపర్టీ సెట్ చేసుకున్నా. ఇవాళ నా సొసైటీని నేను సొంతంగా నాబార్డు కొంత అప్పు ఇవ్వడం రకరకాలు ఉన్నాయి కదా, నేను అన్ని తీసుకుంటలే. నేను మీ ఇక్కడ ఉన్న మీ సహచరులకు, రేపు అవిశ్వాసం పెట్టే పోయే వాళ్లకు అందరికి మీ ఒక మాట అని చెప్పండి. రైతులకు, ఇక్కడ సర్బండ వర్గాలకు, ప్రజలకు, నాయకులకు నేను ముఖ్యంగా ఏం చెప్తాను సార్ అంటే, అవిశ్వాసం అనేది నాకు అది వర్తించదు. నేను దాన్ని సెకండరీ నా మైండ్ కింద. కానీ వాస్తవంగా నా మండల ప్రజలు, నా రైతులు నాకు 10 సంవత్సరాలకి వెళ్ళి నాకు సపోర్ట్ ఉండి, నా ఎంప్లాయీస్ సపోర్ట్ నడిపించి పాలకవర్గం, నా సొసైటీ, నా సిబ్బంది అందరూ ఏ రోజు ఏ విలేజ్ పోయినా వరి ముళ్ళంతా ఇట్లా మచ్చ నాకు అంటకుండా ఈ 10 ఏళ్ళు పూర్తి చేసిన. ఇంకొక సంవత్సరం ఉంది. ఆ ఒక్క సంవత్సరం పూర్తి చేసి మచ్చలేని వ్యక్తిగా బయటకు వస్తా. మళ్ళీ ఆ ప్రజలు ఏ తీర్పిస్తారు, మళ్ళీ నన్ను వేరే పంపిస్తారో, నన్ను ఇక్కడ రమ్మంటూ వాళ్ళు కోరుకున్నట్టు చేస్తారు తప్పిస్తే. కానీ ఒక ఎంపీపీ, జెడ్పీటీసీ యాక్టివ్ పార్టీస్ కన్నా ఇది కొంత ఉత్తమమైన నిజమేనా సార్? ఇది నేను పోస్ట్లో ఉన్నాను కాదు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఎంపీపీ ఏం చేస్తారు, ఓన్లీ అఫీషియల్ నేమ్ మెయింటైన్ చేయగలరు. అంతే. నువ్వు రైతులు మెయింటైన్ చేయగలరు. రైతులతో నీకు ఏం సంబంధం లేదు. వచ్చిన స్కీమ్స్ ఆటోమేటిక్గా ఊర్లోకి వెళ్ళిపోతే సంబంధం లేదు. అయితే రైతులకు అతి దగ్గరగా ఉండి పనిచేయాలంటే ఓన్లీ సొసైటీసే. వాళ్ళకు పిండి ఇవ్వాలన్నా, వాళ్ళకు విత్తనాలు ఇవ్వాలన్నా, వాళ్ళకు మందులు ఇవ్వాలన్నా, వాళ్ళకు ఇంకేమన్నా ఇవ్వాలన్నా, లేక పంట కొనాలన్నా, లోన్ ఇవ్వాలన్నా, టోటల్ రైతుల తేలి మునిగేది. నేను అందుకే దీన్ని మహా ఇష్టపడుతున్న పోస్ట్. మీలాగా చాలా మంది ఇష్టపడతారు. ఇంకోటి ఇందులో మరి ఆర్థికంగా గట్టికున్న వాళ్ళు వేస్తారే, అదో బాధ. మన కేసీఆర్ కూడా సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. మన పోచన శ్రీనివాస, మన కీర్తిశేషుడు ఎడ్మకేశ్వరి మాజీ ఎమ్మెల్యే సొసైటీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చాలా మంది సొసైటీ ప్రెసిడెంట్లు. అంటే సొసైటీ నమ్మకం. నేను మళ్ళీ ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను ఏ ఊరికి పోయినా సమద్ భాయ్ సింగరేణి చైర్మన్ నన్ను ఒక 100 మంది గుర్తుపట్టే ఊర్లు ఉన్నాయి, ప్రతి ఊర్లో. అట్లనే మరి మీరు ఇక్కడనే అయిపోవద్దు, మరి పైకి పోవాలి కదనే. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఇష్టాల ప్రకారం అది. ఎంతవరకు ప్రజలకు అందరికీ పేరు ధన్యవాదాలు. మామూలు నమస్కారం.